రాష్ట్రాల్లో ప్రశాంతతకు కీలక రాజకీయాలకు కేంద్ర బిందువు నెల్లూరు. ముఠా తగాదాలు మచ్చుకైనా కనిపించవు. రాజకీయ విమర్శలే తప్ప వ్యక్తిగత కక్షలు కనుచూపు మేరలో కానరావు. ఇదంతా గతం. తాజాగా నెల్లూరు జిల్లాలో జరుగుతున్న హత్యలు, దారుణాలు, దాష్టికాలు, అక్రమ దందాలను పరిశీలిస్తే ఒకప్పటి రాయలసీమ ముఠా కక్షలు బెజవాడను మించిన రౌడీలు రాజ్యమేలుతున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతటి ప్రశాంత నెల్లూరులో ఇలాంటి పరిస్థితులు దాపురించడానికి కారణాలేంటి? కారకులెవరు? లెట్స్ వాచ్ దిస్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. మొన్న పెంచలయ్య దారుణ హత్య, అంతకుముందు నడి రోడ్డుపై ఓ యువకుడి అత్యంత క్రూర హత్య, తాజాగా ఓ బస్సు డ్రైవర్, కండక్టర్లపై బ్లేడ్లతో విచక్షణారహితంగా దాడులు. ఇన్నాళ్లు ప్రశాంతతకు మారుపేరుగా నిలిచిన నెల్లూరులో నేరాల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఆదమరిస్తే హతమారుస్తున్న ముఠాలు, నగరంలో తెరపైకి రోజుకో క్రిమినల్ ముఠాల దారుణాలు, దౌర్జన్యాలు, రాక్షసత్వాలు, అన్నింటి వెనుక రాజకీయ అండదండలు. అధికారమే హద్దుగా, నేతల అండదండలే ఆలంబనగా వెలుగు చూస్తున్న హత్యల పరంపర. ఈ తరహా తంతు ప్రస్తుతం నెల్లూరు జిల్లా రాజకీయాలను కుదిపేస్తోందట. నిన్న మొన్నటి వరకు లేడీ డాన్ అరుణ వ్యవహారంపై అధికార, ప్రతిపక్ష నేతలు కారాలు మిరియాలు నూరుగా, ఇప్పుడు కామాక్షి వ్యవహారం జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది. జిల్లాతో పాటు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో నెల్లూరు క్రిమినల్స్ వ్యవహారం ప్రధాన అంశంగా మారింది. పేట్రేగిపోతున్న క్రిమినల్స్ తమ అవసరాలు, అండదండల కోసం నేతల పంచన చేరుతున్నారు. క్రిమినల్స్ నాయకుల ఫ్లెక్సీలు వేస్తే అది వారి బలం, బలగం. మంచి జరిగితే మాది, ఆ తర్వాత చెడు జరిగితే మీది అన్న ధోరణిలో నెల్లూరు జిల్లా రాజకీయ నాయకుల తీరుగా మారిందన్న చర్చ నడుస్తోంది. తాజాగా నెల్లూరు జిల్లాలో పెంచలయ్య దారుణ హత్య, అంతకుముందు వరుసగా జరుగుతున్న మారణ హోమాల పరిస్థితి ఇప్పుడు రాజకీయాల్లో నేతల మధ్య వాడివేడిగా విమర్శలు, పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి. దీంతో అపవాదు తప్పించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నాయట అక్కడి రాజకీయ పార్టీలు. పొలిటికల్ మైలేజ్ కోసం ఎత్తులకు పై ఎత్తులు వేసే రాజకీయ నేతలకు సింహపురి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటుంది. రాజకీయ సైద్ధాంతిక విధానపరమైన అంశాలపై నిత్యం రాజకీయ ప్రత్యర్థులపై మాటల తూటాలు పేలుస్తూ తమ ఉనికిని కాపాడుకుంటూ ఉంటారు అక్కడి నేతలు. ఇటీవల లేడీ డాన్ అరుణ వ్యవహారం కటకటాల్లోకి వెళ్లగానే మరో లేడీ డాన్ కామాక్షి వ్యవహారం రాజకీయ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. నేతలకు మాయని మచ్చగా మారుతోందట. గంజాయి వ్యాపారికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ప్రజానాట్య మండలి కళాకారుడు, సిపిఎం నాయకుడు పెంచలయ్యను కామాక్షి గ్యాంగ్ అత్యంత దారుణంగా వెంటాడి, వేటాడి, కత్తులతో పొడిచి కన్నబిడ్డల ముందే హతమార్చింది. రూరల్ నియోజకవర్గ పరిధిలోని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. సిపిఎం కార్యకర్తను దారుణంగా హత్య చేయడంతో ఆ పార్టీ బంద్కు పిలుపునిచ్చింది. అధికార పార్టీ అండదండలతోనే కామాక్షి విచ్చలవిడిగా చెలరేగిపోయిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆరోపించడంతో ఇప్పుడు ఆ వ్యవహారం రాజకీయంగా వివాదాస్పదమైందట. ఇదే సమయంలో తప్పు మీదంటే మీదంటూ పరస్పరం అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ చుట్టుముడుతున్న క్రిమినల్స్ అపవాదులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారట. గంజాయి డాన్ కామాక్షి తెలుగుదేశం కార్యకర్త అంటూ వైసీపీ నేతలు తీవ్రమైన విమర్శలు చేశారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మరీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేశారు. రౌడీ గ్యాంగ్ను శ్రీధర్ రెడ్డి పెంచి పోషిస్తున్నారంటూ ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి కామాక్షికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ ఆధారాలతో కూడిన ఫోటోలని వైసీపీ నేతలు బయటపెట్టారు. దీనిపై మౌనం వీడిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియా ముందుకొచ్చారు. పెంచలయ్య మృతదేహానికి మార్చరీ వద్ద నివాళి అర్పించిన అనంతరం ఆయన వైసీపీ వ్యాఖ్యలపై స్పందించారు. పాలకుర్తి రవితో పాటు అరవ కామాక్షి ఎన్నికల సమయంలో వైసీపీకే పనిచేశారంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోటోలను సైతం మీడియా ముందు చూపెట్టారు. దీంతో కామాక్షి తమ పార్టీ కాదంటే తమ పార్టీ కాదంటూ వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం సాగింది. ఇదే సమయంలో కామాక్షి ఇంట్లో 25 కేజీల గంజాయి ఉందంటూ ఆమెనే పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారం వైసీపీకి అస్త్రంగా మారింది. ఇంత పెద్ద మొత్తంలో గంజాయి అక్రమ రవాణా జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటూ వైసీపీ నేతలు చేసిన విమర్శలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేశాయట. దానికి తోడు పోలీసులపై నిందితులు జేమ్స్లో కత్తితో దాడి చేసిన ఘటనను వైసీపీ తమకు అడ్వాంటేజ్గా వాడుకుంది. పోలీసులకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ అధికార పార్టీపై ముప్పేట దాడి చేసింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి గంజాయి బ్యాచ్, రౌడీలు దగ్గరగా ఉండటం రాజకీయాల్లో సర్వసాధారణం. ఈ క్రమంలోనే కామాక్షి గతంలో వైసీపీలో ఉండగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ పంచన చేరారట. అప్పటి నుంచి ఆమెను కోటంరెడ్డి దూరం పెట్టారన్న చర్చ కూడా రూరల్లో జరుగుతోంది.
పెంచలయ్య హత్యకు ముందు హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగిన ఓ అభివృద్ధి కార్యక్రమానికి సైతం ఆమెను ఎమ్మెల్యే ఆహ్వానించలేదట. దాంతోపాటు అదే సమయంలో కామాక్షి ఓ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి పెంచలయ్య పోలీసుల సాయంతో తనను ఇబ్బంది పెడుతున్నారని మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయట. దీంతో కామాక్షికి అధికార పార్టీ సహకారం లేదన్న చర్చ టీడీపీలో జరుగుతోంది. సిపిఎం నేతలు సైతం కామాక్షి వైసీపీకి చెందిన కార్యకర్తని అంటూ చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్ పార్టీకి కాస్త ఇబ్బందిగా మారాయట. పైగా బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవటం కూడా వైసీపీకి మైనస్గా మారిందట. మీడియా ముందు మాట్లాడిన ఆనం విజయ్ కుమార్ రెడ్డి కనీసం బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదన్న చర్చ ఆ పార్టీలో జరుగుతోంది. పెంచలయ్య హత్య తర్వాత ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించడంతో పాటు పెంచలయ్య బిడ్డల బాధ్యత తన బిడ్డలు చూసుకుంటారంటూ చేసిన వ్యాఖ్యలు సిపిఎం నేతలను సైతం తన వైపుకు తిప్పుకునేలా చేశాయని కోటంరెడ్డి అనుచరులు చెప్తున్నారు. పెంచలయ్య హత్యకు కారణమైన గంజాయిని రాజకీయంగా వాడుకోవటంలో వైసీపీ కాస్త వెనకబడిపోయిందన్న ప్రచారం సొంత పార్టీలోనే జరుగుతోందట. ఆనం విజయ్ కుమార్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఉంటే సీన్ వేరేలా ఉండేదని ఇప్పుడు వైసీపీ వైపే అన్ని వేళ్లు వెళ్తున్నాయట. అయితే ఆనం విజయ్ కుమార్ రెడ్డి పెంచలయ్య కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదన్న అనుమానం సొంత పార్టీ సీనియర్లలోనే వ్యక్తమవుతోందట. గంజాయిని అడ్డుపెట్టుకుని అధికార పార్టీపై ముప్పేట దాడికి దిగాల్సిన ప్రతిపక్షం తప్పు తమదే అన్నట్లు వెనుకబడిపోవటం వెనుక ఆంతర్యం ఏంటన్న చర్చ వైసీపీలో జరుగుతోందట. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నెల్లూరు మహిళా డాన్లు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. వారు చేస్తున్న దాడులు, దౌర్జన్యాలు అధికార పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా ఉన్నాయన్న టాక్ నడుస్తోంది. కొందరు రౌడీలు తమ పబ్బం కోసం రూలింగ్ పార్టీలో చేరుతూ ఆ పార్టీకే చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తూ ఉండటంతో అధికార పార్టీలు డ్యామేజ్ అవుతున్నాయి. గతంలో వైసీపీలో ఉన్న కామాక్షి ఇటీవల టీడీపీలో చేరింది. వారి సహకారం పార్టీలకు లేకపోయినా వారికి పార్టీ సహకారం అవసరం కావడంతో అధికార పార్టీ గొడుగు కింద ఉండి తమ పనులు చేయించుకునేందుకు వారు పార్టీలో చేరుతున్నారు. మొత్తంగా కామాక్షి వ్యవహారం బయటికి రావటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది.